నమస్కారం, నేను రమారావి. పాజిటివ్ హ్యాబిట్స్ని వృద్ధి చేసుకోవటం ఎట్లా? చాలా సింపుల్ అండి. బాగా ఆలోచించండి. చిన్న హ్యాబిట్ తోటి మొదలు పెట్టండి. ఏది మీరు మార్చుకోదలుచుకున్నారో అవన్నీ ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. పై కాగితాల మీద ఏం రాస్తాం చిన్నపిల్లలాగా అనుకుంటే కనుక ఫోన్లో రాసుకోండి హాయిగా, ఏ కలర్ నోట్లోనో రాసేసి ముందు ఒక దాంతోటి స్టార్ట్ చేయండి. ఒక్కటి మార్చండి. ఆ ఒక్కదాన్ని 21 రోజుల పాటు కంటిన్యూ చేయండి. అది మీ జీవితంలో ఫిక్స్ అయిపోతుంది. ఏదైనా మానేయదలుచుకున్నారనుకోండి, ఇవి పాజిటివ్గా వెళ్ళటం కోసం నెగిటివిటీని తీసేయదలుచుకుంటే అది పెద్దది ఉంటే దాన్ని చిన్నది చేయండి. ఏదైనా సరే ఇంత తాగే అలవాటు ఉన్నదాన్ని ఇంత తాగండి. మంచినీళ్ళు తక్కువ తాగుతున్నాం అనుకోండి, నీళ్ళు ఎక్కువ తాగమని డాక్టర్ చెప్తారు. పాజిటివ్ హ్యాబిట్, వాటర్ ఇంటేక్ పెంచుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? లెక్క పెట్టి గంటకు ఒకసారి ఒక చిన్న గ్లాసు నీళ్లు చొప్పున బలవంతంగా అయినా అలవాటు చేస్తే వాటర్ ఇంటేక్ లాంటివి కూడా పెరుగుతాయి. జనరల్గా హ్యాబిట్స్ ఎందుకు మార్చుకుంటామండి మనం? ఎందుకు పాజిటివిటీ కావాలి? ఆరోగ్యానికి మొదటిది, తర్వాత మన జీవితంగా మనం బాగుండడానికి రెండోది. ఈ రెండు ఎంత అవసరం మనకి, ఇది నాకు చాలా అవసరం అనేది లోపల ఉంచుకోవాలి. అబ్బాయి ఇవన్నీ ఎవరు చేస్తాడు లాంటి నెగిటివ్ థాట్ వచ్చిందా, మీరు ఏవి తగ్గించలేరు, ఏవి పెంచలేరు. బీ పాజిటివ్. మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత బాగా ఈ హ్యాబిట్స్ని మార్చుకోగలుగుతారు, పెంచుకోగలుగుతారు. ఎక్కువ విషయాలు ఆలోచించి తక్కువ విషయాల్ని ఇంప్లిమెంట్ చేయండి. ఒకసారి సక్సెస్ అయిన తర్వాత శభాష్ అనుకోండి, వెరీ గుడ్, నేను అలవాటు చేసుకున్నాను, ఓ నెల నుంచి చేస్తున్నా, అది ప్రాక్టీస్ అయిపోయింది, ఇప్పుడు కొత్తది మొదలుపెట్టా అని కొత్త వాటికి జీవితంలో ప్లేస్ ఇవ్వండి. స్లోగా చేయండి, ఈజీగా కుదురుతుంది. ఒకేసారి ఇన్ని డంప్ చేస్తే మనం ఏ ఒక్కటి చేయలేం. అన్ని వద్దు, 1-2 తోటి మొదలుపెట్టి చూడండి. ఎన్ని రకాల కొత్త మంచి హ్యాబిట్స్ని, పాజిటివ్ థాట్స్ని, పాజిటివ్ హ్యాబిట్స్ని మన జీవితంలో చక్కగా ఇన్కల్కేట్ చేసుకోగలుగుతాం. ఆలోచించండి.